హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆధార్ కార్డ్ ప్రతి భారతీయుడికి అత్యంత ముఖ్యమైనది. బ్యాంకు పనైనా, ప్రభుత్వ పథకానికి, ఉద్యోగానికి దరఖాస్తు చేయాలన్నా ఇంకా అనేక విషయాలకు ఆధార్ ప్రామాణిక పత్రం. వ్యక్తిగత వివరాల ధృవీకరణ కోసం ఇది చాలా చోట్ల ఉపయోగపడుతుంది. అందుకే ఆధార్ కార్డులో సరైన సమాచారం ఉండేలా జాగ్రత్త పడాలి. ఒకవేళ ఆధార్ కార్డులో ఏదైనా తప్పుడు సమాచారం ఉంటే వెంటనే సరిచేయించుకోవాలి. దీనివల్ల ఎలాంటి సమస్యలు ఎదురుకాకుండా చూసుకోవచ్చు. ఈ క్రమంలో ఆధార్ కార్డులో పుట్టిన తేదీ తప్పుగా ఉంటే ఏం చేయాలనే సందేహం ఎంతోమందికి వస్తూ ఉంటుంది. అయితే ఇలాంటి వారు జనన ధృవీకరణ పత్రం, 10వ తరగతి మార్కుల షీట్లను సమర్పించి పుట్టిన తేదీ వివరాలను ఆధార్ కార్డులో సరిచేయించుకోవచ్చు. కానీ ఈ 2 పత్రాలు లేని వాళ్ళు ఏం చేయాలి? అయితే ఇలాంటి వారు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేకుండా వివరాలను సరిచేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆధార్ కార్డుల నిర్వహణకు సంబంధించిన అధికారిక వెబ్సైట్ యూనిక్ ఐడెంటిటీ అథారిటీ ఆఫ్ ఇండియా UIDAI సెల్ఫ్ సర్వీస్ అప్డేట్ పోర్టల్ ద్వారా మన పుట్టిన తేదీ వివరాలను మార్చుకోవచ్చు. ఈ క్రమంలో పుట్టిన తేదీ సమాచారాన్ని అధికారికంగా ధృవీకరించే ఒక సర్టిఫికెట్ను అప్లోడ్ చేయాలి. UIDAI వెబ్సైట్లో ఇదంతా సొంతంగా చేసుకోవడం గజిబిజిగా అనిపిస్తే సమీపంలోని మీ సేవా కేంద్రానికి లేదా ఆధార్ కేంద్రానికి వెళ్ళి పుట్టిన తేదీని మార్చుకోవచ్చు. సమీపంలోని పోస్ట్ ఆఫీసులోనూ దీనికి సంబంధించిన సేవను మీరు పొందొచ్చు. ఆధార్ కార్డులో పుట్టిన తేదీ వివరాలను మార్చడానికి సాధారణంగా జన ధృవీకరణ పత్రం, హై స్కూల్ లేదా ఇంటర్మీడియట్ సర్టిఫికేట్లను సమర్పించాలి. ఒకవేళ ఈ పత్రాలు లేకుంటే మెడికల్ సర్టిఫికేట్ను పొందడం ద్వారా పుట్టిన తేదీని మార్చుకోవచ్చు. చెల్లుబాటు అయ్యే ఇతరితర డాక్యుమెంట్స్ను కూడా ఇందుకు వాడుకోవచ్చు. ఇందుకోసం ఓటర్ గుర్తింపు కార్డు, పాస్పోర్ట్, పాన్ కార్డులను కూడా ఉపయోగించవచ్చు. వీటిలో ఏదైనా ఒకటి సమర్పిస్తే సరిపోతుంది. ఈ డాక్యుమెంట్లలో సరైన పుట్టిన తేదీ ఉంటే వాటి ప్రకారం ఆధార్ కార్డులో పుట్టిన తేదీ సమాచారాన్ని సవరిస్తారు. ఇదిలా ఉంటే మన నిత్య జీవితంలో ఆధార్ కార్డు ప్రాముఖ్యత ఎంతగానో ఉంది. ప్రభుత్వ పథకాలు పొందడం నుంచి బ్యాంకింగ్, విద్యా సంస్థలు, గవర్నమెంట్ కార్యాలయాలు వంటి ప్రతి రంగంలో ఆధార్ తప్పనిసరి అయింది. తాజాగా ఆధార్ వినియోగాన్ని మరింత సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆధార్కు సంబంధించిన కొత్త యాప్ను తీసుకురానుంది. ఈ యాప్ను యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా వైష్ణవ్ ప్రకారం ఇది యూజర్ ఫ్రెండ్లీ యాప్ అవుతుంది. ఫేక్ రికగ్నిషన్, QR కోడ్ స్కానింగ్ వంటి ఆధునిక టెక్నాలజీలతో ఈ యాప్ పనిచేస్తుంది. ఈ ఆధార్ యాప్ ద్వారా వ్యక్తిగత గుర్తింపును వేగంగా, సురక్షితంగా ధృవీకరించుకోవచ్చు. దీనిలో ముందుగా అవసరమైన ప్రదేశంలో ఉన్న QR కోడ్ను స్కాన్ చేసి తర్వాత యాప్ ద్వారా సెల్ఫీ తీసి UIDAI డేటాబేస్తో వెరిఫై చేస్తారు. ఇలా చేయడం వల్ల ఒరిజినల్ ఆధార్ కార్డు తీసుకువెళ్లాల్సిన అవసరం లేకుండా పోతుంది. అవసరమైన డేటా మాత్రమే షేర్ కావడం వల్ల డేటా ప్రైవసీ కూడా బాగానే రక్షితమవుతుంది. ఈ విధానం ఫేక్ డాక్యుమెంట్లను గుర్తించడంలో, సైబర్ మోసాల నివారణలో సహాయపడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.